సో మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో, లేకపోతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఖతం చేయాలన్న ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో నిన్న స్టేషన్ గన్పూర్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి రాజీనామా లేఖను పంపిండు. సో నేను పార్టీలో ఉండలేకపోతా ఉన్నా అని చెప్పి ఆ లేఖ రాసిండు. వెంబడే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దీపాదాస్ మున్షి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి భేటీ అయినట్టు, ఆయన కూడా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ప్రస్థానం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరకముందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగిండు. ఆ తర్వాత కేసీఆర్తో పాటు కలిసి పనిచేసిండు. సో కేసీఆర్ కూడా ఆయనకు ఇచ్చినట్టే ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఎట్లా ఇచ్చిండు అట్లనే గుంజుకునే ప్రయత్నం చేసిండు. సో మొత్తానికి ఆయనకు మొన్న అక్కడ టికెట్ రాకపోవడంతో కడియం సిఆర్కి టికెట్ రావడంతో సో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి, ఎందుకంటే ఆ పార్టీలో కూడా ఉండి వేస్ట్, అధికారం లేదు. అధికారం ఉన్నప్పుడంటే సరే మన అవసరం కోసమన్నా ఆ పార్టీలో ఉన్నాం, ఇప్పుడు మన అవసరం కూడా ఆ పార్టీతోటి లేదు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేయడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. దానికి తోడు చాలామంది జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతలందరూ కూడా అతి త్వరలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనికి అందరూ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో కేసీఆర్ అయితే గత 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలకు ఇబ్బంది పెట్టిండో, సో ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు కూడా ఈయన చేతిలో కంప్లీట్ అధికారం పోయేలాగా మనం ప్రయత్నం చేసినాం, ఆ పార్టీని కూడా ఖతం చేయాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి 18 మంది ఎమ్మెల్యేని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే దాదాపు ఒక 12 మంది బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు వేరు. ఎందుకు అమ్ముడు వేరయ్యా అంటే మేము డెవలప్మెంట్ కోసం పోతా ఉన్నామని చెప్పి ఆనాడు పోయిండు. సో ఏ ప్రయత్నం అయితే ఆనాడు ప్రతిపక్ష పార్టీ లేకుండా కేసీఆర్ ప్రయత్నాలు చేసిండో, సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా కేసీఆర్ ఏ విద్య అయితే ఆనాడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న వాళ్ళకు నేర్పించే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండో, సో నేడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా సో అదే విద్యను నేర్పించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అతి త్వరలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చాలామంది కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతా ఉన్నారంట. సో తప్పేం లేదు. సో ఆనాడు మాట్లాడినాం, ప్రతిపక్ష పార్టీ లేకుంటే ఎట్లా చేస్తావు కేసీఆర్ అని చెప్పి ఆనాడు ప్రశ్నించడంలే, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఖతం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ పేరుతోటి నాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరుతోటి ఈ కల్వకుంట్ల కుటుంబం పేద ప్రజల రక్తాన్ని దాగింది, ఇబ్బంది పెట్టింది. ఆ 10 సంవత్సరాల విధ్వంసమే, ఆ 10 సంవత్సరాల వీళ్ళ పరిపాలన వల్లనే ఈరోజు రాష్ట్రం ఇంత దీనాస్థితి పరిస్థితి ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది పడుతూ ఉంది. మొన్న కేఏ పాల్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్తా ఉండు, రాము మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పైన మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు, బాగానే ఉందిలే, కానీ నేను రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ ఉంటే ఆయన ఇబ్బంది పడుతూ ఉండు, ఎందుకు నేను ఈ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాను, 6 గ్యారెంటీలు ఇచ్చినాం, ఎట్లా అమలు చేయాలి, ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు 10 సంవత్సరాల కాలం పాటు ఒక విధ్వంసం చేసిండు, ఇప్పుడు రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలన్నో కూడా ఆలోచన వస్తలేదంట వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, 6 గ్యారెంటీల హామీలు అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది తప్పని పరిస్థితిలో. ఎందుకంటే రాష్ట్రం ఒకసారి 10 సంవత్సరాల క్రితం రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంటూ ఉండే, 10 సంవత్సరాల కాలం పాటు ఈ కుటుంబం చేతిలో మనం పెట్టిన పాపానికి రాష్ట్రాన్ని ఎంత ఆగమాగం చేసినారంటే కోలుకోలేని పరిస్థితి. ఏం చేయాలి ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే వాళ్ళు కూడా అప్పులు చేసుకుంటూ పోవాల్సిన పరిస్థితి తప్పించి ఇక కొత్తగా వాళ్ళు చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో కనిపిస్తలేదు. సో ఒకసారి ఇక వార్త చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నది. మొత్తం ఆ పార్టీ ఖతమయ్యే దిశగా అడుగులేస్తూ ఉంది. ఏ పార్టీ అయినా ముందుకెళ్లే దిశగా అడుగులేస్తూ ఉంటాయి, కానీ బీఆర్ఎస్ పార్టీ ఖతమయ్యే దిశగా వాళ్ళ అడుగులు కనిపిస్తూ ఉన్నాయి. శనార్థి తెలంగాణ చూద్దాం. ప్రధానంగా వార్త కనిపిస్తూ ఉంది, కారు ఖాళీ, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు, కాంగ్రెస్ వైపు చూస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా, జిహెచ్ఎంసీలోను బీఆర్ఎస్కు బిగ్ షాక్. సీఎం రేవంత్ను కలిసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి. రాజకీయ నాయకులు ఎవరైనా సరే మేయరు విజయలక్ష్మి లేకపోతే మాజీ ఎమ్మెల్యే రాజయ్యనా ఇంకెవరైనా కావచ్చు, అధికారం ఎటు ఉంటేనే అటు ఉంటారు. అధికార పార్టీలో ఉంటేనే వాళ్ళకు నిద్రపట్టే అవకాశం ఉంటుంది, ఆ అధికార హోదా ఉంటేనే వాళ్ళకు నిద్రపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు ఈ రాజకీయ నాయకులు. అల్టిమేట్గా ఇప్పుడు రాజయ్య పోయినా లేకపోతే ఇంకోరు పోయినా కానీ వాళ్ళు ఏం చెప్తారు, మళ్ళీ మా ప్రజల నిర్ణయం మేరకే, మా ప్రజల కోరిక మేరకే
మేము పలానా పార్టీలో జాయిన్ అవుతామని చెప్తారు. ఏ ప్రజలు చెప్పినారు? మీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు చెప్పారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా అని చెప్పి. అట్లా ఉండదు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం లేకపోతే వాళ్ళకి సంబంధించిన అక్రమ ఆస్తులు కాపాడుకోనికే పార్టీలు మద్దతు తప్పించి ప్రజల మేలు కోసం ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆలోచించే అవకాశం లేదు. సీఎం రేవంత్ను కలిసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, మేయర్తో సహా 20 మందికి పైగా కార్పొరేటర్లు హస్తం గూటికి. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో మాత్రమే హవా చూపించిన గులాబ్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అవుతున్న గ్రేటర్ నేతలు, ఎంపీలు సైతం గోడ దూకేందుకు రెడీ. పల్లెలు పట్నంలోనూ బీఆర్ఎస్ పని కథం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కార్ పార్టీ కనుమరుగయ్యే అవకాశం అంట. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతోనే బీఆర్ఎస్ పార్టీ ప్రాణం దాదాపు పోయింది. ప్రస్తుతం కారు పార్టీ ఐసీయూలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాడీ మొత్తం చచ్చు పడిపోయింది, గుండె మాత్రమే కొట్టుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అది కూడా ఆగిపోనుంది. ఇక కారు పార్టీ పూర్తిగా కనుమరుగు కానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే వారి అంచనాలకు తలకిందులు చేస్తూ లోక్సభ ఎన్నికలకు ముందే కారు పార్టీ ఖతం కాబోతుందన్న సూచనలు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, ఎంపీలు కూడా పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ హవా కొనసాగిన గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో 40.06 లక్షల ఓట్లు పోలవగా అందులో 15.77 లక్షల ఓట్లు బీఆర్ఎస్ దక్క. ఏకంగా 16 స్థానాల్లో కారు పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి 9.25 లక్షల ఓట్లు వచ్చినా ఒక్క సీట్లోనూ గెలవలేదు. బీజేపీకి 9.10 లక్షల ఓట్లు పోలవగా గోషామాల్ స్థానంలో గెలుపొందింది. గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. గ్రేటర్లో భాగం కాని రంగారెడ్డి జిల్లా రూరల్ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ 5 స్థానాలు ఉండగా 4 చోట్ల కాంగ్రెస్, ఒక స్థానంలో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ గెలిచింది. సో మొత్తానికి ఎవరైతే మేయర్ విజయలక్ష్మి ఉందో ఆమెతో పాటు దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానికి రెడీ అవుతూ ఉన్నారంట. సో శనార్థి తెలంగాణ పేపర్కున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో, కార్పొరేటర్లు ఏ రాజకీయ నాయకుడైనా ఆనాడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నికల పోటీ చేసిన వాళ్ళందరూ ఆర్థికంగా అప్పులు చేసి లేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళు పోటీలో నిలబడి గెలిచిన వాళ్ళే. ఓటుకు ఎంతో కొంత మద్యం సీసాల, బిర్యానీ ప్యాకెట్ల, లేకపోతే ఓటుకు పైసలు ఇచ్చా గెలిచిన వాళ్ళే. సో ఇప్పుడు ఏం చేయాలి? అధికార పార్టీలో ఉంటేనే వాళ్ళకు కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పైసలు అయితే వాళ్ళు ఎలక్షన్ల టైంలో ఖర్చు పెట్టారో ఆ పైసలు మళ్ళీ తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోవాలన్న ఆలోచనలో కార్పొరేటర్లు కూడా ఉన్నారంట. సరే, ఆ విజయలక్ష్మి మేడము నిజంగా జిహెచ్ఎంసీ పరిధిలో డెవలప్మెంట్ కోసం కలిసిందా లేకపోతే ఏ విషయం కోసం కలిసి తెలియదు కానీ సో మొత్తానికి వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖతం కాబోతా ఉందన్నమాట. సో ఏ ప్రయత్నం అయితే కేసీఆర్ ఆనాడు ప్రతిపక్షం లేకుండా వేయాలన్న ప్రయత్నం చేసిండో సో ఈరోజు ఆ గతి ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఆలోచించుకోండి, కల్వకుంట్ల కుటుంబం, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కేసీఆర్, మీరంతా ఒక మీ ఇంట్లో కూర్చొని నందినగర్ ఇంట్లో లేకపోతే మీ జన్వాడ ఫామ్ హౌస్లో కూర్చొని ఒకసారి ఆలోచించుకోండి. 10 ఏళ్ల క్రితం మన బతుకులు ఎట్లా ఉంటుండే, 10 ఏళ్లలో మన బతుకులు ఎట్లయినాయి, మన పార్టీ, మన అహంకారం ఎట్లా ఉంటుండే, ఇప్పుడు మన అహంకారం ఎట్లా తగ్గింది, బయట తిరగలేని పరిస్థితి లేదు కదా, ఏం చేద్దామని అందరు కూర్చొని ఆలోచించుర్రి. మీరు చేసిన పాపమే. వాస్తవం చెప్పాలంటే ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం కీలకంగా పనిచేసిండు, సావు నోట్ల తలకాయ పెట్టిండు, ఇవన్నీ చేసిండు, ముందుండి ఉద్యమాన్ని నడిపించిన ఆయన కేసీఆర్. కానీ చరిత్రలో నీ పేరు ఏ తరహాలో నిలిచిపోవాల్సిన అవసరం ఉండే? అరే కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం సాకారం చేసిండు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల బతుకులు మొత్తం మార్చిండు, ఆ దిశగా ఆయన ప్రయత్నం చేసి చెప్పి చరిత్రలో నిలిచిపోవాల్సిన అవసరం ఉండే. కానీ కేసీఆర్ అంటేనే భయపడతా ఉన్నారు. కేసీఆర్ అంటేనే రేపు పొద్దుగాల రాబోయే జనరేషన్కి, రాబోయే తరాలకు కేసీఆర్ అంటే మేము చెప్పుకోవాలి రేపు పొద్దుగాల, అరే కేసీఆర్ అంటే ఆయన ఒక దొంగ ఉంటా ఉండే, తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఉద్యమం పేరుతోటి ఎంతో మందిని చచ్చిపోయేటట్టు ప్రేరేపించిండు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో పేద ప్రజల రక్తాన్ని దాగిండు, ఎమ్మెల్యేలను, అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్ను అండగా పెట్టుకొని ప్రశ్నించే గొంతుకలను ఇబ్బంది పెట్టిండు, సోషల్ మీడియాను ఆగం చేసిండు, పేద ప్రజల భూములను కబ్జాలకు పాల్పడని చెప్పి రేపు పొద్దుగాల వచ్చే తరాలకు మేము చెప్పుకోవాలి. ఇప్పుడు ఆలోచించుకుంటే ఏం కాదు, ఇప్పుడు మీ కుటుంబం ఆలోచించుకున్నా లేకపోతే ఇబ్బంది పడ్డా ఏడ్చినా కానీ మిమ్మల్ని కాపాడేవాడు ఎవడు ఉండడు. ఇంకా చూడాలి నిజంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఏమాత్రం పేద ప్రజల పక్షాన ప్రేమ కానీ చిత్తశుద్ధి కానీ ఏమైనా ఉంటే తీసుకొని పోయి కుటుంబాన్ని తీసుకొని పోయి లోపడేయాలి. అదొక్కటే లేట్ ఉంది. ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఉంది, చెయ్యాలా, ఎంక్వైరీ చేయాలా వద్దా, కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయాలా, లేకపోతే వీళ్ళు చేసిన అవినీతి పైన ఎంక్వైరీ చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఇంకా వీళ్ళు ఉన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి, మీకే ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దుగాల కనుక పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు మీరు కాంప్రమైజ్ రాజకీయాలు చేసినట్టు ప్రజలకు అర్థమైంది అనుకో, మన బీజేపీని కనుక ఎట్లయితే అసెంబ్లీ ఎలక్షన్లో ఖతం చేసారో రేపు పొద్దుగాల జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని కూడా ఖతం చేసే అవకాశం ఉంటుంది. చూడాలి ఏం చేస్తారో మరిగా.